హలో ఎవ్రీవన్. ఈరోజు నిఫ్టీ సేమ్ నిన్నటి సెషన్ 3 సెషన్స్ సీరియల్గా ఒక రేంజ్లో మాత్రమే ట్రేడ్ అయ్యాయి. కాకుంటే ఈరోజు గ్యాప్ డౌన్ తర్వాత ఒక రేంజ్ డిసైడ్ చేసింది నిఫ్టీ 100 పాయింట్స్ రేంజ్ మాత్రమే. అండ్ 3 PM నియర్లీ దగ్గరకు వచ్చినాక నిఫ్టీ 25,800 లెవెల్ కూడా బ్రేక్ డౌన్ తీసుకొని 25,750 దగ్గర నుంచి ఫాస్ట్ రివర్సల్ ఇచ్చింది. ఎందుకంటే సపోర్ట్స్ అంతా స్ట్రాంగర్గా బిల్డ్ అయ్యాయి అండ్ నిఫ్టీ అది డౌన్ ట్రెండ్కి తీసుకోవాలని లేదు. అందుకే నిఫ్టీ 25,800 నియర్గా మాత్రమే నిఫ్టీ ఈరోజు ఎక్సిట్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది మార్కెట్. మార్నింగ్ నుంచి రెసిస్టెన్స్ లెవెల్ స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యాయి. అండ్ నేను ప్రీవియస్ 2 సెషన్స్లో సేమ్ అదే చెప్పాను. అండ్ థర్డ్ సెషన్ కూడా సేమ్ ఇలానే ఎండ్ అయిపోయింది. ఎందుకంటే మార్కెట్కి మూమెంట్ రావాలంటే కొన్నిసార్లు కొన్ని సెషన్స్ అనేవి సైడ్ వేస్ రేంజ్లో మాత్రమే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫాస్ట్గా రియాక్ట్ అయ్యాయి కదా ప్రీవియస్ యుఎస్ అండ్ ఇండియా ట్రేడ్ డీల్స్. సో దాని రీజన్ వల్ల నిఫ్టీ మ్యాక్సిమం మంచి పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. అండ్ అక్కడ నుంచే సైడ్ వేస్ అండ్ రేంజ్ బౌన్లో మాత్రమే అండ్ ప్రీవియస్ 2 సెషన్స్లో 100 పాయింట్స్ గ్యాప్ అప్స్తో మాత్రమే నిఫ్టీ ట్రేడ్ అయింది 2-3 సెషన్స్. అండ్ ఈరోజు కూడా సేమ్ అలాగే. కాకుంటే ఈరోజు కొంచెం నిఫ్టీ గ్యాప్ డౌన్ ఎందుకు వచ్చిందంటే మెయిన్లీ ఐటీ స్టాక్స్ ఎఫెక్ట్ అయ్యాయి ఈరోజు. సో మార్కెట్ క్రాష్ నియర్లీ నిఫ్టీ ఐటీలో ఒక 1,800 పాయింట్స్లో నిఫ్టీ ఐటీ కంపెనీస్ మోస్ట్లీ నిఫ్టీ ఐటీ వల్లే ఈరోజు నిఫ్టీ ట్రాక్ అయింది. ఐటీ స్టాక్స్ మొత్తం పడిపోవడం వల్ల. సో అది ఏ ఎఫెక్ట్ మాత్రమే, సో వేరే ఏది లేదు. అండ్ ఈ క్రాష్ వల్ల నిఫ్టీ మ్యాక్సిమం క్రాష్ కాకుండా మరీ అంత సపోర్ట్తో మాత్రమే నిఫ్టీ ట్రేడ్ అయింది ఈరోజు. సో అంత నిఫ్టీ ఐటీ ఎలాగో పడిపోతుంది కాబట్టి ఐటీ స్టాక్స్ మీద డిపెండ్ అవ్వకుండా మంచి స్ట్రెంగ్త్తో మాత్రమే మిగతా స్టాక్స్ అన్ని ట్రేడ్ అవుతున్నాయి. పాజిటివ్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే పాజిటివ్ న్యూస్ ఉంది నిఫ్టీలో. 25,800 సపోర్ట్ తీసుకుంది. 25,900 మార్నింగ్ నుంచి రెసిస్టెన్స్ లెవెల్ స్ట్రాంగ్గా బిల్డప్ అయ్యాయి. అండ్ 25,900 26,000 దగ్గర కూడా రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి స్ట్రాంగ్ ఉండడం వల్లనే ఈరోజు నిఫ్టీ మ్యాక్సిమం 900 లెవెల్ నుంచే కీ లెవెల్ నుంచి రిజెక్ట్ అయిపోయి ఫాల్ జరిగింది. అండ్ ఈ ఫాల్లో మనం క్యాప్చర్ చేసుకోవచ్చు, కానీ ఫాస్ట్గా ఇవి మళ్ళీ రివర్సల్ అయింది కదా. సో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అండ్ స్టాప్ లాసెస్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. అండ్ మళ్ళీ రివర్సల్. సో ఇది ఒక రేంజ్ డిసైడ్ అయిపోయింది మార్నింగ్ నుంచే నిఫ్టీలో. కానీ ఇక్కడ ఒక ప్యానిక్ సెల్లింగ్ స్టార్ట్ అయింది లాస్ట్ మూమెంట్లో. సో ఇది ఖచ్చితంగా ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ ట్రేడ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇంత ప్యానిక్లో మళ్ళీ సెల్ చేసిన వాళ్ళని ట్రాప్ చేసి మరీ రివర్సల్ తీసుకొచ్చారంటే ఖచ్చితంగా ఇది వేరే ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ పని. అండ్ ఇన్వెస్టర్స్ కూడా ఫియర్ లేకుండా మళ్ళీ ఇంకా బయింగ్ ప్రెషర్తోనే ఉన్నారు కాబట్టి మంచి పాజిటివ్నెస్ నిఫ్టీకి ఇది. ఇంకొక కమింగ్ ఫ్యూచర్ నెక్స్ట్ వీక్లో అయినా అని నిఫ్టీ మంచి ర్యాలీ ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్లీ మనం 1 డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే మంచి రివర్సల్స్ కనబడ్డాయి సేమ్ ఇదే లెవెల్ నుంచి. నియర్లీ ఒక 300 పాయింట్స్ మంచి బుల్ ర్యాలీ కనబడింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రీవియస్ సెషన్స్లో. సో ఇక్కడ చూడండి 26 నవంబర్ రోజు 300 పాయింట్స్ ర్యాలీ నిఫ్టీ. ఎందుకంటే ఇంత ట్రాక్ చేసినా సేమ్ కీ లెవెల్ పాయింట్ నుంచే కీ లెవెల్ ఏరియా నుంచి సపోర్ట్ తీసుకొని మరీ స్ట్రాంగ్ రివర్సల్ తీసింది 26,200 వరకు. అండ్ మిగతా ఒక సెషన్స్లో కూడా అంతే. చూడండి ఇక్కడ ఈ నిఫ్టీ ఇది క్లోజింగ్ అవ్వకముందే 25,800 అబోవ్ క్లోజింగ్తోనే నిఫ్టీ మంచిగా ర్యాలీ తీసింది మళ్ళీ. కాకుంటే ఇక్కడ 2 సెషన్స్ ఇవి. ఈ 2 సెషన్స్లో 26,200 వరకు మళ్ళీ ర్యాలీ అండ్ మళ్ళీ రివర్సల్ వచ్చింది. మళ్ళీ 25,900 నుంచి సపోర్ట్ తీసుకొని ఆల్ టైమ్ హై కొట్టేసింది నిఫ్టీ. సో ఇలా ప్రీవియస్ సెషన్స్లో 2 times 3 times అలానే రివర్సల్ అయ్యాయి స్ట్రాంగ్గా. సో ఇప్పుడు కూడా ఏదైనా స్ట్రాంగ్ రికవరీకి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నిఫ్టీ ఐటీ స్టాక్స్ అంతా పడిపోయా కానీ నిఫ్టీలో ఇంత స్ట్రెంత్ ఉండడం వల్ల ఇది ఒక పాజిటివ్నెస్. అండ్ మినిమం మంచి రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 26,000 అబోవ్ కూడా వెళ్తుంది. సింగిల్ క్యాండిల్లో వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ చూద్దాం మళ్ళీ నెక్స్ట్ అప్కమింగ్ ట్రేడింగ్ సెషన్స్లో చిన్న పాజిటివ్ న్యూస్ ఉందని ఈజీగా నిఫ్టీ ట్రిగర్ అయిపోతుంది. మంచి ప్రాఫిట్ బుకింగ్ కూడా ఉంటుంది. అండ్ ఇన్వెస్టర్స్ కూడా మంచి ఆపర్చునిటీస్ ఇవి. ఫ్యూచర్ మంచి బుల్ మార్కెట్ ఉంటుందని చెప్పేసి మంచి సిగ్నల్స్ ఇవన్నీ నిఫ్టీ నుంచి. మిగతా స్టాక్స్ అని మంచి వాల్యుయేషన్స్లో ఉన్నాయి కదా. సో దాట్స్ ఇట్ గైస్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎడ్జ్ తెలుగు.